హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వీడియో స్టార్ట్ చేసే ముందు మనకి సోషల్ ఎగ్జామినేషన్ అనేది సాధారణంగా 31వ తేదీన జరగాలి, అంటే సోమవారం నాడు జరగాలి. కానీ ఆ రోజు రంజాన్ పండుగ సందర్భంగా ఆ రోజు మీకు ఎగ్జామినేషన్ లేదు. ఆ రోజు ఎగ్జామినేషన్ మీకు 1వ తారీఖుకి, అంటే మంగళవారం నాడుకి పోస్ట్‌పోన్ జరిగింది. ఇంకా చాలా మందికి ఈ విషయం నమ్మశక్యంగా లేదు. చాలా మంది ఈ విషయాన్ని నమ్మకుండా 31వ తారీఖున మాత్రమే ఎగ్జామినేషన్ ఉందని చెప్పేసి కూర్చున్నారు. సో, దయచేసి అలా ఎవరైతే అనుకుంటున్నారో 31వ తారీఖున ఎగ్జామినేషన్ లేదు. దయచేసి మీరు మీ ఎగ్జామినేషన్స్‌కి రెడీ అయిపోయి వెళ్ళిపోయి మీ సెంటర్స్‌కెళ్ళిపోయి కూర్చోవద్దు. మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. 1వ తారీఖున ఎగ్జామినేషన్ ఉంది. మంగళవారం నాడు ఎగ్జామ్. సోమవారం కాదు, మంగళవారం 1వ తేదీన ఎగ్జామినేషన్ ఉంది. ఓకేనా? ఇది ఇట్స్ అఫీషియల్ న్యూస్. ఫేక్ న్యూస్ ఏం కాదు. కాబట్టి ఎగ్జామినేషన్ మాత్రం 1వ తారీఖున గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే సోషల్ ఎగ్జామినేషన్‌లో మనకి 1 మార్కుల్లో జీకే గాని, కరెంట్ అఫైర్స్ గాని అడగడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఒక కొన్ని ఊహాగానాలు అలా వెళ్తున్నాయి. సో, ఎవరైతే 100 ఔట్ ఆఫ్ 100 ఖచ్చితంగా కొట్టాలి పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఒక్క మార్కు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో, ఇవి పడడానికి అవకాశం ఉంది అంటే ఎంతో కొంత ఒక 10%, 20% అవకాశం ఉందంటే గనుక ఖచ్చితంగా టచ్ చేయాలి. అక్కడ ఒక్క మార్కే గదా అని చెప్పేసి నువ్వు ఊరుకుంటే చాలా ఇంపార్టెంట్. ఒక్క మార్కు కూడా నీకు నీ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫైనల్ రిజల్ట్‌లో చాలా చేంజ్ తీసుకొస్తది. ఓకేనా? కాబట్టి ఆ ఒక్క మార్కు కూడా ఎందుకు వదిలేసుకోవాలి? సార్ మాకు అవసరం లేదు. ఆ స్కూల్‌లో ఎవరో ఒకళ్ళు చెప్తారులే ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు అంటే గనక దయచేసి అలా అనుకోండి. ఆ భావంతో ఉన్నవాళ్ళు మాత్రం ఈ వీడియో చూడొద్దు. ఎవరైతే సార్ మాకు ఒక్క మార్కు కూడా ఇంపార్టెంటే. జస్ట్ ఒక 10 మినిట్స్ వీడియో చూస్తాం సార్, ఇక్కడ నేర్చేసుకుంటాం. మళ్ళీ మా సొంతంగా నేర్చుకోవడం ఎందుకని చెప్పేసి అన్న ఉద్దేశం ఉంటే గనక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి సమయం ఉంది కాబట్టి మీరేం ఇబ్బంది పడొద్దు. జస్ట్ తెలుసుకుంటే ఏం పోయింది? ఎగ్జామినేషన్‌లో పడితే వెంటనే రాస్తాం. పడకపోతే ఆ నాలెడ్జ్ మనకుంటది కదా! కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా. సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్పండి. ఓకేనా? ఇక నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొన్ని ఇంపార్టెంట్ జీకే మరియు కరెంట్ అఫైర్స్ ఎగ్జామినేషన్‌లో ఒకవేళ అడిగితే ఎలాంటి క్వెషన్స్ అడగడానికి అవకాశం ఉంది అవన్నీ కూడా నేను బోర్డ్ మీద రాయడం జరిగింది. కాబట్టి మీరు ఒకసారి చూడండి. నేను చెప్తా ఉంటాను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. మన ఇండియాకి ప్రెసిడెంట్ ఉంటారు, హెడ్. ఓకేనా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇండియాకి ప్రెసిడెంట్ ఎలాగైతే ఉంటారో ఆంధ్రప్రదేశ్‌కి గవర్నర్ హెడ్. ఓకేనా? ఇండియాకి ప్రెసిడెంట్ ఎలాగైతే ఉంటారో ఆంధ్రప్రదేశ్‌కి గవర్నర్ అలా హెడ్. ఓకేనా? ఈ ప్రెసిడెంట్ ఏం చేస్తారు? మన భారతదేశంలో ప్రధానమంత్రి ఎన్నికైన తర్వాత ప్రధానమంత్రితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఓకే. నా కర్తవ్యాన్ని నేను సక్రమంగా నిర్వహిస్తానని చెప్పేసి ఎవరు చేయిస్తారంటే గనక ఈ ప్రెసిడెంటే చేయిస్తారు. మరి ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు చేస్తారు? అదే పని గవర్నర్ చేస్తాడు. ఓకేనా? ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చేత, చీఫ్ మినిస్టర్ చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారంటే గనక గవర్నర్. అందుకనే ఇండియాలోనే ప్రెసిడెంట్ అనేవాడు ఎక్కువ పెద్ద పొజిషన్. ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ అన్నమాట. ఆ పొజిషన్ తీసుకునేవాడు. మరి అలాంటి ప్రెసిడెంట్ పదవిలో ఉన్నవారు ఎవరు ఇండియాలో? హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరంటే గనక ద్రౌపది ముర్ము. ద్రౌపది ముర్ము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ద్రౌపది ముర్ము. ఓకేనా? అదే ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ ఎవరు మరి? అబ్దుల్ నజీర్. అబ్దుల్ నజీర్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్ ఏమో ద్రౌపది ముర్ము. ఇండియాకి ఉంటారు ప్రెసిడెంట్. ఓకే. అదే గవర్నర్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు. అలా మన రాష్ట్రానికి మిగతా రాష్ట్రాలు మనకు అవసరం లేదు కాబట్టి మన రాష్ట్రానికి గవర్నర్ ఎవరు? అబ్దుల్ నజీర్. గుర్తుపెట్టుకోండి. అబ్దుల్ నజీర్. ఓకే. నెక్స్ట్ ఫస్ట్‌ది అయిపోయింది మనకి. రెండోది వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. ప్రెసిడెంట్ ఉన్నాడు. వాళ్ళ కింద మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. ఆ వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే గనక జగదీప్ ధన్కర్. గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్ వచ్చేసి ద్రౌపది ముర్ము, వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి జగదీప్ ధన్కర్. ఓకేనా? మన ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ వచ్చేసి అబ్దుల్ నజీర్. ఓకే. తర్వాత 2 అయిపోయింది. మూడోది ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మన భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోదీ. మనందరికీ సుపరిచితులే. ఓకే. నరేంద్ర మోదీ గారు మనకి ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఉంటే మన రాష్ట్రానికి ఎవరుంటారు? సీఎం, చీఫ్ మినిస్టర్. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ ఎవరు? కొత్తగా ఎన్నికైనటువంటి వారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది కూడా మన అందరికీ తెలుసు. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్రెజెంట్ ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అలాగే ప్రెజెంట్ ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా? ఫినాన్స్ మినిస్టర్ అంటే ఇప్పుడు భారతదేశంలో ఏమన్నా బడ్జెట్ విడుదల చేయాలి అంటే కనుక, అంటే పలానా పని చేయాలి అంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులు అనేవి ఇచ్చేవాళ్ళు ఎవరంటే కనుక, విడుదల చేసేవాళ్ళు ఎవరంటే కనుక ఈ ఫినాన్స్ మినిస్టర్సే. సో భారతదేశంలో ఈ ఫినాన్స్ మినిస్టర్ ఎవరంటే కనుక
నిర్మలా సీతారామన్ లేడీ. ఈవిడ ఈవిడ కూడా లేడీ, రెండోసారి వర్షనే చేస్తుంది. నిర్మలా సీతారామన్. ద ప్రెసెంట్ ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు? నిర్మలా సీతారామన్. మరి అదే ఫినాన్స్ మినిస్టర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరంటే కనుక పయ్యావుల కేశవ్. పయ్యావుల కేశవ్ గుర్తుపెట్టుకోండి. దేశంలో ఫినాన్స్ మినిస్టర్ వచ్చేసి నిర్మలా సీతారామన్. అదే మన రాష్ట్రంలో ఫినాన్స్ మినిస్టర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పయ్యావుల కేశవ్. గుర్తుపెట్టుకోవాలి. ప్రెసిడెంట్ ఇండియా ప్రెసిడెంట్ ఎవరు? ద్రౌపది ముర్ము. వైస్ ప్రెసిడెంట్ ఎవరు? జగదీప్ ధన్కర్. ఓకే, గవర్నర్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ ఎవరు? అబ్దుల్ నజీర్. ఓకే, మన పిఎం ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోదీ. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. ఓకే, తర్వాత ప్రెసెంట్ ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు? నిర్మలా సీతారామన్. మరి అదే ఆంధ్రప్రదేశ్ కి ఫినాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకుంటే కనుక ప్రెసెంట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇది అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది, ఎందుకంటే మన ఎడ్యుకేషన్ కి సంబంధించింది కాబట్టి. ఓకే, దేశవ్యాప్తంగా ఎడ్యుకేషన్ గురించి ఒక మినిస్టర్ ఉంటారు, మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా పట్టించుకోవడానికి, ఆ స్కూలింగ్ లేదా కాలేజెస్ అన్ని కూడా ఎడ్యుకేషన్ ఎలా జరుగుతుందో మొత్తం పట్టించుకోవడానికి ఒక మినిస్టర్ ఉంటారు. సో ఆ మినిస్టర్ ఎవరంటే కనుక ధర్మేంద్ర ప్రధాన్. ధర్మేంద్ర ప్రధాన్. ఓకే, మనకి ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రధానమైనది, అలా గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రధానమైనది. ఇప్పుడు ఇండియాలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? మనకి ఇండియాలో ధర్మేంద్ర ప్రధాన్. ఎడ్యుకేషన్ అనేది ప్రధానమైనది కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ అంటే అలా గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్తున్నాను, జస్ట్ కోడింగ్ లో ధర్మేంద్ర ప్రధాన్. మరి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుసు, ఎందుకంటే చాలా సార్లు పేరు మన స్కూల్లో టీచర్స్ కానీ మనం కానీ ఎక్కువ తరచుగా వింటూ ఉంటాం, ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమైనా చేస్తే వెంటనే అక్కడ టాక్ వస్తూ ఉంటుంది. కాబట్టి నారా లోకేష్, మన ముఖ్యమంత్రి గారు తనయుడు నారా లోకేష్ మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకేనా, అక్కడ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ ఇండియాలో. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి ప్రెసెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, న్యాయవాది ఎవరంటే కనుక ఇండియాలో ఎవరంటే కనుక సంజీవ్ ఖన్నా. సంజీవ్ ఖన్నా. మరి ఆంధ్రప్రదేశ్ లో చీఫ్ జస్టిస్ ఎవరంటే కనుక ధీరజ్ సింగ్ ఠాకూర్. ధీరజ్ సింగ్ ఠాకూర్. ఓకేనా, సంజీవ్ ఖన్నా ఇండియాకి చీఫ్ జస్టిస్, ధీరజ్ సింగ్ ఇండియాకి. ఓకేనా, సారీ ఆంధ్రప్రదేశ్కి. సంజీవ్ సింగ్ ఇండియాకి, ధీరజ్ సింగ్ ఆంధ్రప్రదేశ్కి. ఇగో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్వి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా నేషనల్ వైడ్ ఇండియావి. ఓకే, నెక్స్ట్ చీఫ్ జస్టిస్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెవెంత్ వన్ ప్రెసెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇండియాలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి, అవన్నీ కూడా ఎలక్షన్ కమిషనర్ కండక్ట్ చేస్తూ ఉంటాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి, అవన్నీ కూడా ఎవరు కండక్ట్ చేస్తారు? మనకి ఇక్కడ కూడా ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. ఇప్పుడు ఇండియా వైడ్ ఇండియాలో చూసుకుంటే ఎలక్షన్ కమిషనర్ ఎవరు? జ్ఞానేష్ కుమార్. జ్ఞానేష్ కుమార్. ఓకేనా, ఎలక్షన్ కండక్ట్ చేయాలంటే చాలా జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానేష్ కుమార్ గుర్తుపెట్టుకోండి, జ్ఞానేష్ కుమార్ అలా గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ కమిషనర్ ఎవరు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరు? జ్ఞానేష్ కుమార్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరు? ముఖేష్ కుమార్ మీనా. ముఖేష్ కుమార్ మీనా. ముఖేష్ వినే ఉంటారు కదా మీ థియేటర్స్ లో పేరు, ముఖేష్ కుమార్ మీనా. ఓకేనా, నెక్స్ట్ ఎయిత్ వన్ కరెంట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఓకే, ఈ ఎంపీలందరికి కూడా అక్కడ జరుగుతుంది పార్లమెంట్ లో, లోక్సభ అంటారు దాన్ని. ఎమ్మెల్యేలు అందరికి కూడా ఇక్కడ జరుగుతుంది. ఓకే, మన హెడ్ క్వార్టర్ లో, స్టేట్ హెడ్ క్వార్టర్ లో అమరావతిలో జరుగుతుంది, దాన్ని అసెంబ్లీ అంటారు. ఇప్పుడు లోక్సభ యొక్క స్పీకర్ ఎవరు? లోక్సభ అంటే ఇండియా వైడ్ గుర్తుపెట్టుకోవాలి, ఎంపీలు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, వాళ్ళందరూ కూడా ఎక్కడ జరుగుతుంది? వాళ్ళకి స్పీకర్ ఎవరు? ఓం బిర్లా. ఈయన వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు స్పీకర్ కింద, ఓం బిర్లా. ఎవరైనా స్పీకర్, ఎవరైనా స్పీకింగ్ అంటే స్పీకర్ ఎవరైనా వాళ్ళ యొక్క మాటలు ప్రారంభించే ముందు ఓం అనుకుంటారు, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, కరెంట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఓం బిర్లా. మరి కరెంట్ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, కరెంట్ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చింతకాయల అయ్యన్న పాత్రుడు. చింతకాయల అయ్యన్న పాత్రుడు గుర్తుపెట్టుకోవాలి, చింతకాయల అయ్యన్న పాత్రుడు మన స్పీకర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ వచ్చేసి చింతకాయల అయ్యన్న పాత్రుడు. నెక్స్ట్ నైన్త్ వన్ ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ ఆర్బిఐ. ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ ఆర్బిఐ ఎవరంటే కనుక ఆర్బిఐకి, ఆర్బిఐ అంటే తెలుసు కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని యొక్క గవర్నర్ ఎవరు? సంజయ్ మల్హోత్రా. సంజయ్ మల్హోత్రా ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ ఆర్బిఐ. ఓకే, సంజయ్ మల్హోత్రా. మళ్ళీ గవర్నర్ ఆఫ్ ఇండియా అంటే అబ్దుల్ నజీర్, ఆర్బిఐ గవర్నర్ అంటే సంజయ్ మల్హోత్రా, కన్ఫ్యూజ్ పడకూడదు. నెక్స్ట్ 10th వన్ హూ ఈస్ ద వైస్ చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్ 2025. ఓకే, వైస్ చైర్పర్సన్ ఎవరంట నీతి ఆయోగ్ కి? సుమన్ బెర్రీ. సుమన్ బెర్రీ గుర్తుపెట్టుకోండి, సుమన్ బెర్రీ అనేవాళ్ళు వైస్ చైర్పర్సన్ అనమాట నీతి ఆయోగ్ 2025 కి, సుమన్ బెర్రీ. నెక్స్ట్
సెంట్రల్ హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ అంటే రక్షణ శాఖ. పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఈ హోమ్ మినిస్టర్ చేతిలో ఉంటది. ఓకేనా? ఇప్పుడు మన సెంట్రల్‌కి హోమ్ మినిస్టర్ ఎవరంటే గనక అమిత్ షా. ఎవరు? అమిత్ షా. గుర్తుపెట్టుకోండి సెంట్రల్‌కి. సెంట్రల్ అంటే నేషనల్. ఇండియాకి హోమ్ మినిస్టర్ ఎవరంటే గనక అమిత్ షా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఎవరు? వంగలపూడి అనిత. వంగలపూడి అనిత. ఓకే. టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత. ఓకేనా? ఈవిడ మనకి ఎవరంటే గనక హోమ్ మినిస్టర్. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి హోమ్ మినిస్టర్ రక్షణ శాఖ మంత్రి ఎవరంటే గనక వంగలపూడి అనిత. అదే సెంట్రల్‌లో ఇండియాలో అమిత్ షా. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక బిట్ ఇక్కడ చూసుకోండి. యుఎన్ఓ సెక్రటరీ జనరల్. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. ఈ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేది 1945లో ప్రారంభించబడింది. అక్టోబర్ 24న. అక్టోబర్ 30వ తారీఖున మన ఇండియా ఇందులో జాయిన్ అయింది. యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరంటే గనక ఆంటోనియో గుటెరస్. ఆంటోనియో గుటెరస్. యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరంటే గనక ఆంటోనియో గుటెరస్. నెక్స్ట్ వన్. అఫీషియల్ నేమ్ ఆఫ్ పోర్ట్ బ్లేర్. అఫీషియల్ నేమ్ ఆఫ్ పోర్ట్ బ్లేర్. పోర్ట్ బ్లేర్ అంటే ఏంటి? అండమాన్ అండ్ నికోబార్ యొక్క క్యాపిటల్ ఏంటి? అండమాన్ అండ్ నికోబార్ అనేది వన్ ఆఫ్ ది యూనియన్ టెరిటరీ మనకి. దాని యొక్క క్యాపిటల్ ఏంటి? పోర్ట్ బ్లేర్. ఇప్పుడు దాని అఫీషియల్ నేమ్ ఎలా మార్చారంటే కనుక శ్రీ విజయపురం. శ్రీ విజయపురం. గుర్తుపెట్టుకోండి. శ్రీ విజయపురం. పోర్ట్ బ్లేర్. అండమాన్ నికోబార్ యొక్క క్యాపిటల్ పోర్ట్ బ్లేర్. ఈ పోర్ట్ బ్లేర్ యొక్క అఫీషియల్ నేమ్ కొత్తగా మారింది విజయపురం. శ్రీ విజయపురం. ఇది ప్రెసెంట్ మీకు ఎగ్జామినేషన్ లో అడగడానికి అవకాశం ఉన్న ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ అనమాట. మన ఇండియా క్యాపిటల్ మనందరికీ తెలుసు న్యూఢిల్లీ. మన భారతదేశంలో మనకి మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే కనుక 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు మొత్తం ఉన్నాయి. మరి యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు. కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? మొత్తం 8. ఓకే. స్టేట్స్ ఎన్ని? 28. యూనియన్ టెరిటరీస్ ఎన్ని? 8. అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటి? అమరావతి. ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? డిస్ట్రిక్ట్స్ 26 జిల్లాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 26 జిల్లాలు. ఇది వరకు 13 ఉండేవి. దాన్ని గత ప్రభుత్వం వారు 26 జిల్లాలుగా మార్చారు. ఓకేనా? అర్థమైందా? సో ఇంతకు మించి ఎక్స్ట్రా ఎక్కువ అడగడానికి నేను అనుకుంటున్నాను. ఒకవేళ అడగడానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అడిగితే కనుక వీటిలోంచి ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా? అర్థమైంది నేను అనుకుంటున్నాను. స్క్రీన్ షాట్ ఒకసారి తీసుకోండి. జస్ట్ 3 డేస్ మనకి టైం ఉంది కాబట్టి రోజు ఒకసారి ఒక 5 మినిట్స్ చూడండి అంతే. ఈ స్క్రీన్ షాట్ తీసుకుని ఈ ఫోటోని ఎనఫ్. అదంతా కూడా బ్రెయిన్ లో ఫీడ్ అవుద్ది. ఒకవేళ పడితే రాస్తారు. ఓకేనా? పడకపోతే నో వరీస్. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇమీడియట్ గా. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మీరు ఏ జిల్లాకి సంబంధించిన వారో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. బాగా చదవండి.